దాచిపెట్టించాడు. అందరినీ ప్రేమించిన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమించలా. ఈ మాటలో అర్థం చేసుకో. యేసయ్యకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించాడు. నిన్నెవరూ ప్రేమించనంతగా ఈ దేవుడు నిన్ను ప్రేమించాడు. అమ్మ కూడా నిన్ను అంత ప్రేమించలేదేమో, నాన్న కూడా అంత నిన్ను ప్రేమించలేదేమో, నాని పిలుచుకునే ఏ తోబుట్టువు కూడా నిన్నంతగా ప్రేమించలేదేమో. ఈ దేవుడు ప్రపంచంలో నిన్నెవ్వరూ ప్రేమించలేనంతగా నా దేవుడు నిన్ను ప్రేమించాడు. నా దేవుడు అంటాడు, నువ్వంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం నాకు. ఒకవేళ లోకం చూసి ఇదే భర్తను కోల్పోయింది వెధవరాలు, ఇదే సంతానం లే, ఇదే ఇదిగో ఇలాంటి పనికి మాలింది, ఈడ ఎప్పుడు అప్పులు 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 అప్పులతోనే తిరుగుతాడు, ఈడ ఎప్పుడు పేదరికపు బ్రతుకు, లోకం నిన్ను చిన్నచూపు చూస్తుందా? ఒక శుభవార్త, లోకం నిన్ను చిన్నచూపు చూస్తుందన్న సంగతి నీ దేవుడు ఎరిగి ఎవ్వరూ నిన్ను ప్రేమించనంతగా ఓ ప్రత్యేకమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు మాత్రమే ఇవ్వాలని, నీ భర్తకు మాత్రమే ఇవ్వాలని, నీ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని, నీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వాలని నీ కొరకే దేవుడు కొన్ని ఈవులు దాచిపెట్టించాడు. దేవుడు దాచిపెట్టిన ఈవిని యేసు నామములో ఈ దినమే దేవుడు నీకు అనుగ్రహించు.